మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ వారం నూతన వ్యక్తులతో పరిచయం జరుగుతుంది. కుటుంబ సౌఖ్యము, వస్త్రలాభం చేకూరుతుంది. ఆదాయానికి మించిన ఖర్చు, ద్రవ్యనాశనము జరుగుతుంది. అయినప్పటికీ సంఘంలో కీర్తి, పలుకుబడి, ఇష్టార్థ లాభం చేకూరుతుంది. విద్యచేత వినోదం, పేరు ప్రతిష్టలు, వస్త్ర దాన ధాన్యాది లాభం చేకూరుతుంది. మంచి ఆరోగ్యము, శత్రువులపై జయం సాధిస్తారు. ప్రయత్నకారి సిద్ధి జరుగుతుంది. ధాన్య లాభం చేకూరుతుంది. సంఘంలో లేనిపోని పనులకు పోయి అవమానం, పరువు నష్టం జరుగుతుంది. ఏ పని తలపెట్టినా నిదానంగా పూర్తవుతుంది. కోర్టు వ్యవహారాలకు చక్కని మార్గం దొరుకుతుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు మంచి కాలమే. గృహ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి. పెద్దల ఆరోగ్యం బాగుంది అనే వార్త వింటారు. పిల్లల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నీ మంచినే సూచిస్తూ ఉంటాయి. ఈ మీనరాశి వారు లలితా సహస్రనామాన్ని పారాయణ చేయండి. చదవడం రాని వారు శ్రీమాత్రే నమః అని 108 సార్లు అనుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.